హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియో వచ్చేసరికి బల్క్ శారీ పిన్స్ అయితే మీకు చూపిస్తున్నాను. అసలు వీడియోస్ పెట్టట్లేదండి, 13 డేస్ అయిపోయింది కదా. గివ్ అవే విన్నర్ని కూడా అనౌన్స్ చేయలేదు నేను ఇంకా. సో సారీ అండి. 850 సబ్స్క్రైబర్స్ వచ్చాక నేను చేస్తాను అని అయితే చెప్పాను. సో ఇప్పుడు 857 ఆర్ అట్లా ఉన్నారు. నేను నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా గివ్ అవే విన్నర్ ఎవరో కూడా పోస్ట్ చేసేస్తాను. ఇది వచ్చేసరికి హ్యూజ్ అంటే 100 శారీ పిన్స్ అనమాట. ఇదంతా మనకు ఒక మేడం ఆర్డర్ ఇచ్చారు. 100 శారీ పిన్స్ బల్క్ డిస్పాచ్ అనమాట. మీకు దీంట్లో ఏ కలర్, ఏ కాంబినేషన్, ఏది నచ్చింది, అన్నీ బాగున్నాయా లేదా, మీకు కొన్ని నచ్చాయా అనేది కూడా నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నేను మీకు వీడియో క్లారిటీగానే ఉందనుకుంటున్నాను. ఒక్కొక్కటి కూడా ఒక్కొక్క డిజైన్కి ఇలా అని కూడా నేను చూపించాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు మీకు అర్థమవుతుంది నేను ఏమి చెప్పాలి అని అనుకుని మీకు ఎక్స్పోజ్ చేశాను అనేది అర్థమవుతుంది. సో ఇంకా ఎవరైనా సరే ఆర్డర్స్ ఇవ్వాలి అనుకుంటే అప్కమింగ్ ఈవెంట్స్కి కానీ, బర్త్డే, పూజా సెరమనీ ఉన్నాయి కదా, ఇవన్నీ వాటికి ఏమన్నా ఆర్డర్స్ ఇవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద ఫర్ ఆర్డర్స్ అని నెంబర్ ఉంది, ఒకసారి కాంటాక్ట్ చేయండి. మీకు అక్కడ డీటెయిల్స్ అన్నీ నేను షేర్ చేస్తాను. మీకు ఏం కావాలో ఆ ప్రైస్ రేంజ్లో మనం కస్టమైజేషన్ కూడా చేస్తాము. సో ఎవరైనా వీడియో చూసి ఆర్డర్ చేయాలి అనుకుంటే ఆర్డర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. ఇవి వచ్చేసరికి ఒక్కొక్క డిజైన్ అనమాట. డిజైన్కి ఒక 2-3 అలా చేసామన్నమాట. ఎందుకంటే 100 పిన్స్ కదా, 100 యూనిక్ వెరైటీస్ చేయాలి అంటే చేయగలము. బట్ ఇది ఎంత టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. సో అర్జెంట్ డిస్పాచ్ అవ్వడం వల్ల ఇలా అయితే మనం డిస్పాచ్ చేసేసాము. సో మేడము చివరికి బాగున్నాయి అని అయితే అన్నారులేండి, అది వేరే విషయం. నేను రివ్యూ అనేది కమ్యూనిటీ పోస్ట్లో ట్యాగ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇది వచ్చేసరికి లోటస్ అనమాట. ఇంత మంచి హెవీ క్వాలిటీ ఉన్న క్లిప్ యూస్ చేసి, పిన్ యూస్ చేసి మనము పైన డిజైన్ చేసాము అంటే మనమే అండి. అండ్ బడ్జెట్ 35 రూపీస్, 25 రూపీస్ టు 35 రూపీస్ అనమాట. ఆ లోపు అయితే ఉంటాయి. డిపెండ్స్ ఆన్ డిజైన్ అనమాట. మనకు యూనిక్ డిజైన్ అయితే మాత్రం ప్రైస్ అనేది కొంచెం పెట్టుకోవాలి. లేదు నార్మల్ డైలీ డిజైన్స్ అనుకుంటే మాత్రం 25 నుంచి 28, 29 అట్లా మనకి డిజైన్ని బట్టి ఉంటుంది అనమాట ప్రైస్ వచ్చేసరికి. ఇవైతే చాలా అంటే చాలా బాగా వచ్చాయి. నాకు పర్సనల్గా కూడా బాగా నచ్చాయి అనమాట. అసలు ఇవన్నీ చూస్తే నాకు ఆర్డర్ పంపించి బుద్ధి లేదు, అంత భలే అనిపించాయి. అబ్బా బాగున్నాయి కదా, మనం ఎందుకు ఉంచుకోకూడదు అనిపించేసింది చివరికి. బట్ సో ఎనీవే మనం కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఇంపార్టెంట్ కాబట్టి ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళకి పంపించేయాలి. సో అలా నాలా ఎవరైనా ఆలోచించే వాళ్ళు ఉంటే మాత్రం సేమ్ కేటగిరీ అయితే కామెంట్ చేయండి. మీరు కూడా ఒకసారి మనము ఎలా అనేది కూడా మాట్లాడుకుందాము. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే ఇది వచ్చేసరికి 100 శారీ పిన్స్ కదా, 30 పీసెస్, 30 సెట్స్ బ్యాంగిల్స్ కూడా ఆర్డర్ ఉందన్నమాట. అది నేను నెక్స్ట్ వీడియోలో గివ్ అవే విన్నర్ అనౌన్స్ చేస్తూ అక్కడ మాట్లాడతాను. ఇదైతే శారీ పిన్స్ కలెక్షనే అనమాట. మీకు ఒక్కొక్క పిన్ కూడా దగ్గరగా ఎందుకు చూపిస్తున్నానంటే మీరు ఒకసారి క్వాలిటీ కూడా చెక్ చేసుకోవాలి కదా. ఇప్పుడు మనకి ఇంత తక్కువ ప్రైస్కి వచ్చేస్తుంది అంటే కాదు కదా. సో తక్కువ ప్రైస్ అయినా సరే ఇంత క్వాలిటీ ఎలా మెయింటైన్ చేస్తున్నారు అని మీరు నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతారు కింద కామెంట్స్లో, నాకు తెలుసు. బట్ ఏంటి అంటే మనము మార్జిన్ అనేది తక్కువ వేసుకుంటాము. నాకు ఒక పిన్ చేస్తే 3 రూపీస్ టు 4 రూపీస్ మిగిలిద్ది. 3 రూపీస్ టు 4 రూపీస్ థ్రెడ్ వ్రాపింగ్కి 1 రూపీ, 2 రూపీ అలా వేసుకున్న థ్రెడ్ వ్రాపింగ్కి బయట ఓన్లీ శారీ పిన్కి 10 రూపీస్ తీసుకుంటున్నారు, ఓన్లీ వ్రాపింగ్కే. మనకి ఇంకా మెటీరియల్ కాస్ట్ తీసేసి వచ్చిన మార్జిన్ 5 రూపీస్, 3 to 5 రూపీస్ ఉంటుంది. కస్టమర్ డిజైన్ బట్టి హెవీ డిజైన్ అనుకోండి ఒక 10 రూపీస్ మిగిలిద్ది ఒక పిన్ మీద. కానీ ఈ పిన్స్ మీద నాకు ఒక 5 రూపీసే మిగిలిందనమాట. 5 రూపీస్ అనేది తక్కువే. బట్ ఏంటి 100 పిన్స్ మీద 100 into 5 అలా చూసుకొని మిగిల్చుకోవడం తప్ప అసలు ఉండదు. 1-2 పిన్స్కి అసలు ఏం మిగలదు. మనం అలాంటి పిన్స్ని చెయ్యం కూడా. లేదు మేడం నాకు బల్క్ అయితేనే ఈ ప్రైస్ ఓకే అయింది అని నేను చెప్పేయగలను. ఎందుకంటే 2 పిన్స్ మిగిలి నాకు 10 రూపీస్ అసలు వర్త్ కాదు కదా. ఒకసారి మీరే ఆలోచించండి. ఆర్డర్ ఇచ్చేవాళ్ళు కూడా 1-2 అంటే కష్టము, బల్క్లో తీసుకుంటారు అని చెప్పి మేము రిటర్న్ గిఫ్ట్స్ అనేసి కాంబో స్టార్ట్ చేసి ఇది ఇంత సక్సెస్ఫుల్గా రన్ చేయగలుగుతున్నాము. సో మీరు కూడా ఒకసారి ఆలోచించి కొంచెం ఏమైనా రిటర్న్ గిఫ్ట్ పర్పస్ అయితేనే తీసుకోండి. వస్తుంది కదా అని చెప్పి 1-2 అడిగితే 1-2 అసలు నిజంగా కష్టం అండి. చెప్తున్నాను కదా, పిన్కి వచ్చేసరికి 3 to 5 రూపీసే మిగిలిద్ది, అంతకు మించి అసలు మిగలదు. ఇంకా ఉంటారు మిగిల్చుకునే వాళ్ళు.
పిన్కి వచ్చేసరికి 80 రూపీస్ టు 60 రూపీస్ సేల్ చేసే వాళ్ళకైతే ఖచ్చితంగా మిగులుతాయి. పిన్ మీద 20 రూపీస్ మిగులుతాయి, వాళ్ళకి 5 పిన్స్ మీద ఒక 100 రూపీస్ మిగులుతాయి. సో దట్ వాళ్ళు మీకు 5 ఏంటి ఎన్నైనా చేసేస్తారు. కానీ మనకు అలా కాదు కదా, పిన్నే 25 రూపీస్ అంటే మనకి దాంట్లో ఒక శారీ పిన్ కాస్ట్ 8 రూపీస్ అనమాట. బయట కింద బేస్ వచ్చేసరికి స్టోన్ చైన్ ఒక 2 రూపీస్ వేసుకోండి, అట్లా వేసుకున్నా సరే మనకి ప్రాఫిట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. వర్క్ ఎక్కువ, ప్రాఫిట్ తక్కువ ఉండే ఫీల్డ్ అనమాట ఇది. కానీ మనం సరిగ్గా యూటిలైజ్ చేసుకుంటే బాగుంటుంది. ఎక్కువ ప్రైజెస్ పెట్టేసి ఒకళ్ళు కొన్నా చాలు అనుకుంటే కాదు కదా, మన దగ్గర కస్టమర్స్ ఎక్కువ ఉంటేనే ఫ్యూచర్ అనేది బాగుంటుంది. ఇప్పుడు ఇవాళ అయిపోయింది అనుకుంటే ఎలాగండి? సో ఒకసారి ఆలోచించి ఎక్కడ తక్కువ ప్రైస్ ఉంటే అక్కడే తీసుకోండి. నా దగ్గరే తీసుకోమని నేను చెప్పను, 1కి 2 సార్లు చెక్ చేసుకోండి, ఇబ్బంది ఏం లేదు. అవతల మీరు మెసేజ్ చేసిన వాళ్ళు 1 డే ఆగండి నేను చెక్ చేసుకొని చెప్తాను అన్నా కూడా ఆగుతారు. అంత హడావుడి చేసే మన కమ్యూనిటీలో అయితే లేరనమాట ఎవరు, నాకు తెలిసినంత వరకు. సో ఇవైతే పిన్స్ మీకు దగ్గరగా చూపించాలి అని చెప్పి ఒక రా వీడియోలా తీసానమాట. వీడియోస్ కూడా పోస్ట్ చేసి చాలా డేస్ అయిపోయింది కదా అన్నట్టు తీసాను. ఈ 2 డిజైన్స్ మాత్రము సేమ్ మీకు అదే చూపిస్తున్నాను చూడండి. 2 ఒకటే చూసారా అని చూపిస్తున్నాను అనమాట అక్కడ వీడియోలో. నేను వీడియో అనేది మీకు క్లారిటీగానే ఉందని నేను అనుకుంటున్నాను, క్లారిటీగానే తీసాను చాలా వరకు. అసలు టైం లేదనమాట, వెంటనే డిస్పాచ్ చేసేయాల్సిన సెట్స్ ఇవన్నీ. వచ్చేసరికి ఇది ఒక యూనిక్ డిజైన్ టైప్లా అనమాట. మొత్తము రౌండ్తో చేసి మధ్యలో అక్కడ స్క్వేర్ స్టిక్ చేయడము. ఇది వచ్చేసరికి ఒక ఫ్లవర్ కింద సైడ్స్ ఎడ్జెస్ లాగా ఐ షేప్ పెట్టడము, అట్లా డిఫరెంట్గా అయితే మనం చేసాము. ఇంకా డిఫరెంట్ డిజైన్స్ భలే ఉంటాయి అన్నమాట. ఇవన్నీ చూసారా 25 to 28 రేంజ్ ఇవన్నీ మాత్రము. అసలు ఎవ్వరు నమ్మరండి, తక్కువ ప్రైస్కి ఇస్తున్నారు అంటేనే ముందల నమ్మరు. క్వాలిటీ ఎలా ఉంది, క్వాంటిటీ ఎలా వచ్చింది, బాగా వచ్చిందా అని అడుగుతారు. కానీ ఒకసారి ఆర్డర్ చేసుకొని చూస్తే కదా తెలిసేది. అంత వీడియోలో చూపించి మీకు ఫ్రాడ్గా పంపించే అంత అయితే అసలు మరీ అంత మెంటాలిటీ కాదనమాట. కొంతమంది అడుగుతారు అసలు మీది ట్రస్టెడా కాదా అని. ఇన్ని చూసాక కూడా ట్రస్టెడా కాదా అని అడిగితే వాళ్ళకి సమాధానం కూడా ఏమీ చెప్పలేక సరే మేడం అని నేను కాల్ కూడా కట్ చేసిన రోజులు ఉన్నాయన్నమాట. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అని నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మన ఛానల్లో వీడియోస్ మీకు ఉపయోగపడుతున్నాయి, బాగుంటున్నాయి అనుకుంటే మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే ఇంకొంతమందికి షేర్ చేయండి. అంతే, ఇంకే వీడియో. బాయ్ బాయ్.